సో హలో గైస్, ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. లొకేషన్ అయితే నాకు చాలా బాగా ఇచ్చింది. ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. ఒక వీడియో తీసుకోవడానికి అయితే ఈ లొకేషన్ అదృష్టం. సో నేనైతే స్ట్రైట్గా చెప్పేస్తున్నా, నేనైతే పాయింట్కి వచ్చేస్తున్నా. సో ఈ మయాంగ్ ప్లేస్కి ఎందుకు వచ్చామంటే 8 months బ్యాక్ నాకు చేతబడి జరిగిందని అయితే ఫస్ట్ నేను నమ్మల. నాకు హెల్త్ ఇష్యూ ఖరాబ్ అవుతుంది, ఇంకా నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి, నా మాట తీరు, నా బిహేవియర్ అన్నిట్లలో చేంజెస్ వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాయి. 8 months బ్యాక్ అంటే లాస్ట్ డిసెంబర్లో నాకు స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ నార్మల్ హెల్త్ ఇష్యూ అనుకొని అన్ని హాస్పిటల్ తిరిగా, బాడీ టెస్ట్లు కానీ ఫుల్ బాడీ చెకప్లు కానీ అన్నీ చేయించా. బట్ బాడీలో ఏం లేదని తెలిసింది. ఇంకా బాడీలో ఏం లేదని తెలిస్తే మనకు తెలియంది ఏదో జరుగుతుందని అర్థము. సో గాలి ధూళి దెయ్యం అలాంటిది అన్నారు, కానీ నేను దాన్ని అయితే నమ్మలేదు. సో మా అన్న వాళ్ళు ఇంకా ఖచ్చితంగా ఇది ఏదో చేతబడి టైప్ అలాంటిదని చాలా తిరిగాం. ఏపీలో అన్ని డిస్టిక్లు ఎక్కడ బాగా చేస్తారంటే అక్కడికి తీసుకెళ్ళటం అంతా జరుగుతుందో. ఆఖరికి ఒకసారి మాత్రము నేనైతే ఫస్ట్ మా అన్నకు చెప్పా, నాకు ఏం జరుగుతుందో ఫుల్ డీటెయిల్డ్గా డిట్ టు డిట్ నాకు ప్రతి ఒక్కటి చెప్తేనే నేను నమ్ముతా, అక్కడ చేయించుకుంటా, లేకుంటే నేను చేయించుకోనని చెప్పా. సో 4-5 చాట్ల అంతరాలు కట్టేయటము, ఇంకా ఏదో దిష్టి తీయటం, దిగదింపలని చేయించారు. బట్ నేను నమ్మల. కానీ ఒక్కసారి మాత్రము ఫుల్ నాకు డిట్ టు డిట్ ఏం జరిగేది ప్రతి ఒక్కటి పోసకొచ్చినట్టు చెప్పాను. సో అక్కడైతే నేను నమ్మాల్సి వచ్చింది. నాకు జరిగింది చేతబడే సంథింగ్, నాకెవరో చేయించారు. అప్పటి వరకు నాకేం జరుగుతుంది అనేది కూడా నాకు అర్థం లేదు. హెల్త్ ఇష్యూనా లేదు, అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి. ఇంకా ఏంటి, మనకు తెలియని శక్తి ఏదో మనతో నడుస్తుంది, మనం ఏదో చేస్తుందని సంథింగ్, అక్కడ ఏదో మనకు జరుగుతుందని అయితే అర్థమవుతుంది కదా. సో అప్పుడు తిరిగి ఆల్మోస్ట్ నాకు ఒక 2.5 lakh దాకా ఆ ఖర్చులు అయితేనేమి, ఆ చేతబడులు మాంత్రికులకి పెట్టడం అయితేనేమి, తంత్రాలు అన్నిటికైతేనేమి 2.5 lakhs దాకా అయిపోయినాయి. అయినా కూడా అంత ఖర్చు అయిపోయినా కూడా మాకు ఒక 70% వరకు నేను కోలుకోగలిగిన. ఇంకా 30% దాని ప్రభావంలోనే నలిగిపోతున్నాను నేను. సో అందుకు మా అన్న చూడలేక ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటా, అసలు చేతబడి పుట్టింది ఎక్కడని సెర్చ్ చేసి ఇక్కడికి వస్తే నా తమ్ముడికి బాగా చేస్తారని మా అన్న అయితే ఎంత దూరం తీసుకొని వచ్చాడు. ఇది అస్సాంలోని మయాంగ్ ప్లేస్. ఇంత దూరం వచ్చినా కూడా ఇక్కడ కూడా దొంగ నా కొడుకు లెక్క ఉంటారు, డబ్బు తీసుకునేటోళ్ళు. ఇక్కడ కూడా న్యాయం జరుగుతుందో లేదో, నా హెల్త్ నార్మల్ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. చాలా బాధ అయితే అవుతుంది. డబ్బులు అయితే చాలా ఖర్చు అయిపోతున్నాయి. మీ అందరికీ డౌట్ రావచ్చు ఇదేమో హెల్త్ ఇష్యూ అని. నేను మొత్తం బాడీలో ఎన్ని టెస్టులు ఉంటాయి అన్ని టెస్టులు నేను చేయించుకున్నాను, అన్ని రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఓకే. కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది, మనకి అతీత శక్తులు అలా